బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ బుట్టలో మనకి ఎలాంటి చేపలు పడ్డాయో చూడాలి, చూస్తూనే ఉండండి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనమైతే ఎప్పటిలాగానే కృష్ణానదిలోకి వచ్చామన్నమాట. కానీ కృష్ణానది అంతా కూడా ఫుల్గా నిండిపోయింది. కానీ మనం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పులిచింతల ప్రాజెక్టులో అయితే మనం ఉన్నామన్నమాట. అయితే మనం ఒక చివరి ప్రాంతం ఉన్నాం. ఎక్కువగా మనం ఐరన్ బుట్టలు పెడతా ఉంటాం కాబట్టి ఐరన్ బుట్టలు ఎక్కువగా కృష్ణానదిలో లోతులో కాకుండా లోతు తక్కువలో కంప, చెత్త, చెదారం లాంటి ప్లేసుల్లోనే పెట్టాలి ఎక్కువగా. చాలా ఉదయాన్నే వచ్చాను. ఈరోజు ఏంటో కొంచెం లైట్గా ఏదో మంచున్నట్టుగా కనపడుతుంది. ఓకే, అయినా పర్వాలేదు, మనమైతే వెళ్ళిపోదాం. ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఒక్కొక్క బుట్టల్లో మాత్రం చేపలు అసలు విపరీతంగా ఉంటున్నాయి. అసలు బుట్ట కూడా లేపలేకపోతున్నా నేను. ఒక్కొక్క బుట్టలు అయితే తక్కువగా ఉంటున్నాయి. చూద్దాం, ఒక బుట్టలో పడుతున్నాయి, ఒక బుట్టలో పడతలేదని చెప్పేసి కొంచెం వీడియో చూడకుండా ఉండొద్దు. వీడియో చివరి వరకు చూడండి. వీడియో పూర్తిగా అయిపోయిన తర్వాత, అంటే బుట్టలు మొత్తం మనం తీసిన తర్వాత అసలు మనకి ఎన్ని చేపలు పడ్డాయి, ఎలాంటి చేపలు పడ్డాయో నేనైతే మీకు చూపిస్తాను. ఒక్కోసారి ఎక్కువగా గొరక చేపలు పడతా ఉంటాయి. ఆ గొరక చేపలను తినడానికి వాలగి చేపలు, జల్ల చేపలు, కొరమేను చేపలు కూడా ఆ బుట్టల్లోకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. చూద్దాం, మనం బుట్టలు లేపేటప్పుడు మనకి ఎలాంటి చేపలు అయితే పడతాయో చూద్దాం. ఒక్కొక్క బుట్ట కంటిన్యూగా తీసుకుంటూ వెళ్ళిపోదాం. మనం ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా మనం అయితే బుట్టల దగ్గరికి వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్లో అంతకుముందు ఆల్రెడీ మంచి వీడియోస్ కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు ఎలాంటి చేపలు పడ్డాయి, అసలు ఎలా ఉంటాయి అని చెప్పేసి నేను మంచి వీడియోస్ అయితే తీశాను, ఆల్రెడీ పెట్టాను కాబట్టి చూడండి. ఓకే, మనమైతే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనమైతే ఒక బుట్ట దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చూద్దాం, ఈ బుట్టలో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. బుట్ట కదులుతుంది. మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం. చూస్తూనే ఉండండి. బుట్టలో అయితే చేపలు ఉన్నాయి, కాకపోతే మనకి ఎలాంటి చేపలు ఉన్నాయో చూడాలి. ఓకే, ఇంకో బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ బుట్టలో మనకి ఎలాంటి చేపలు పడ్డాయో చూడాలి. చూస్తూనే ఉండండి. పక్కనే పెట్టాను అనమాట బుట్టలో. చూద్దాం, ఇక్కడే ఉంది ఇంకో బుట్ట. ఈ బుట్టలో మనకు ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి.
చూద్దాం, ఇంకో బుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా ఎలాంటి చేపలు అయితే పడుతున్నాయో. అక్కడ పోయిరా బుట్టలు అయితే తీయటం అయిపోయినాయి అనమాట. చూసారుగా ఎన్ని ఎట్లా పడ్డాయో. ఒక్కోసారి అయితే బుట్ట అసలు తీయలేము మనం, అంత బరువుగా ఉంటుంది. అన్ని చేపలు ఎక్కుతాయి. ఒకసారి అయితే 1-2 చేపలు ఎక్కుతాయి, ఒకసారి అసలు ఎక్కవ కూడా. కానీ మంచి మంచి సైజు చేపలు ఎక్కినాయి అనమాట. అసలు సుమారుగా ఒక్కొక్కటి 30 కేజీ నుంచి కేజీ వరకు ఉంటాయి. చూద్దాం మనకేం చేపలు పడ్డాయో చూపిస్తాను, చూస్తూనే ఉండండి. చేపలు 4 బుట్టలు ఖచ్చితంగా 40 కేజీలు పడ్డాయి. బుట్టకు 10 కేజీలు లెక్క. 40 కేజీల నుంచి పైన అయితే 40 కేజీల నుంచి 50 కేజీల వరకు అయితే మంచి పెద్ద పెద్ద చేపలు అనమాట. ఇవన్నీ కూడా అన్నీ గురక చేపలే. వీటిని కొంతమంది జిలేబీలు అంటారు, కొంతమంది చిప్పలు అంటారు. చూస్తున్నానండి, ఇదంతా కూడా కృష్ణానదిలో మనం అయితే ఒక చివర ఉన్నాం అనమాట. ఒక అంచున కంపలో పులిచింతల ప్రాజెక్ట్. ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పులిచింతల ప్రాజెక్టులో అయితే ఉన్నాం మనం. చూస్తూనే ఉండండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. ఈసారి ఇంకా ఇంకా ఎక్కువ చేపలు పట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.